భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జగిత్యాల పట్టణంలో అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించారని వినతి పత్రాన్ని అందించారు బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు, అలాగే పాత బస్టాండ్ గొల్లపల్లి రోడ్డు వరకు ప్రధాన రహదారులకు ఇరువైపులా విచ్చలవిడిగా అక్రమ షెడ్లు వెలిశాయని, వ్యాపారస్తులు తమ కేటాయించిన స్థలాల కంటే చాలా ముందుకు వచ్చి ఎంక్రోచ్మెంట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల నిత్యం రాకపోకలు సాగించే పట్టణ ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. యావర్ రోడ్లో కేవలం కొన్ని దుకాణాలు మాత్రమే కూల్చేసి మిగతా ఆక్రమణలను అలాగే వదిలేయడం పట్టణ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిందని వారు అన్నారు. మున్సిపల్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వివరించాల్సింది పోయి ఒకే వర్గాన్ని కొమ్ము కాస్తున్నట్లుగా కేవలం ఒక వర్గానికి చెందిన షెడ్లను మాత్రమే తొలగించి మిగతా వాటిని వదిలేయడం అత్యంత విచారకరమని వారు అన్నారు. షెడ్లేసి అయినా కూడా దానికి ఎన్క్రోచ్మెంట్ అనేది బయట కట్టుకుంటుంది. అక్రమ షెడ్లను వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, అతురా నాయనా, అతురా నాయనా, అతురా నాయనా, అక్రమ షెడ్లను వెంటనే, అక్రమ షెడ్లను వెంటనే. యావర్ రోడ్లో కొన్ని షాపులను మాత్రం తొలగించారు మున్సిపల్ అధికారులు. మరి వాళ్ళకి ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి గొల్లపల్లి రోడ్డుకు, తర్వాత కొత్త బస్ స్టాండ్లో కూడా ఎన్నో షెడ్లు అక్రమంగా నిర్మించారు. మరి అవన్నీ కనిపిస్తలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఆ షెడ్లు తొలగించడం ఏంటి, దానికి సంబంధించి మేము ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చాం బీజేపీ తరఫున. మరి అందరినీ సమదృష్టితోటి ఆలోచించి అందరి ఒక వర్గం అని మీరు భేదభావాలు తీసుకురాకుండా అందరికీ ఏవైతే మీకు ఎంక్రోచ్మెంట్ ఉందో ప్రతి ఒక్కరి షెడ్లు కూడా తీసేయాలి. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మేము వాళ్ళ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఈ మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద చిత్తశుద్ధి చూపించి మరి ఏవైతే ఎంక్రోచ్మెంట్ ఏవైతే ముందుకు వచ్చి షెడ్లు అక్రమంగా నిర్మించారో మరి అందరినీ తొలగించి ప్రజలకందరికీ మంచి పాలన అందించాలని చెప్పేసి కోరుతున్నాను. పట్టణంలో చాలా వరకు రోడ్లపై అక్రమ షెడ్లు నిర్మించి వాళ్ళు ప్రజలకు ఇబ్బందికరంగా చేస్తున్నారు. షెడ్లు వాళ్ళకు మున్సిపల్ వారు నిర్మించిన షెడ్లు ఉన్నా కూడా వీటిని కాదని చెప్పి మరి ముందుకొచ్చి వేసుకొని ప్రజలకు ఇబ్బందికరంగా చేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళకు సహకరిస్తూ కమిషనర్ గారికి పని చేయకుండా చేస్తున్నారని చెప్పి మాకు దృష్టికి వచ్చింది. కేవలం ఒకటే వర్గానికి చెందిన ప్రజలను ఇబ్బంది చేస్తూ మరొక వర్గాన్ని చెందిన షెడ్లు తీయకపోవడం చాలా దురదృష్టకరం. ఇది వెంటనే అన్ని ప్రజలను అందరికీ సౌకర్యంగా జగిత్యాల ప్రజలకు సౌకర్యంగా ఉండాలని చెప్పి కమిషనర్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం జగిత్యాల మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ వెనకాడదు. ఇక్కడైనా కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు మానేసి ప్రజాప్రతినిధులు ప్రజల అవసరాల కోసం పనిచేయాలి కానీ ఎవరి మెప్పు పొందడం కోసం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పనిచేయదని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుంచి తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ పలు సమస్యలపై గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతిపత్రం ఏమిటంటే జగిత్యాలలో పలు సమస్యలు, రోడ్డు సమస్యలే కానీ ట్రాఫిక్ సమస్యలే కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కమిషనర్ గారు వెంటనే ఈ రోడ్డు పైన ఉన్న తోపుడు బండ్లే కానీ రోడ్డుపైకి వచ్చిన ఈ పండ్ల బండ్లు, తర్వాత ఏదైనా దుకాణం వాళ్ళు కానీ ప్రతి సమస్యకు, ఎందుకంటే జనాభా ఎక్కువైపోయింది, జిల్లా ఎక్కువైంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు మంచి పాలన ఇస్తూ జగిత్యాలకు ఏదైతే రోడ్డుకి ఇరువైపులో ఉన్న షాపులను తొలగిస్తూ రోడ్డును వెడల్పుగా చేయాలని పట్టణ శాఖ తరఫున తెలియజేస్తూ, ఏదైతే గతంలో కూడా మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ కమిషనర్కి ఇస్తున్నాం. ఇది ఏదైతే గొల్లపల్లి రోడ్ నుంచి వెళ్ళి మనం ఓల్డ్ బస్ స్టాండ్ డెవలప్ పోదామో మొన్న ఒక అక్రమ షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ షెడ్ను వెంటనే తొలగించాలని చెప్పి కమిషనర్ కూడా మేము చెప్పడం జరిగింది. అంతేకాక ఏదైతే ఈ రోడ్డు పైన ఉన్న ప్రతి ఒక్క షాపు వాళ్ళు కావచ్చు, ఒకరిని కాకుండా ప్రతి ఒక్క దుకాణం వాళ్ళు తొలగించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క సమస్య కృషి చేయాలని చెప్పి కోరుతూ కమిషనర్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.